అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. సో మూఢనమ్మకాలు మనం ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే దాని మీద అయితే ఈ వీడియో ఉంటుంది. అదేంటంటే 45 డేస్ తర్వాత అయితే మన స్కూల్ అనేది, తెలంగాణలో స్కూల్ అనేది ఓపెన్ అవ్వబోతున్నాయి, అంటే రీఓపెన్ అవ్వబోతున్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ మామూలుగా జూన్ 12వ తారీఖున రీఓపెన్ అవుతుంది. కానీ ఈ ఇయర్ జూన్ 15వ తారీఖున ఓపెన్ చేయాలనేసి తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసింది. దీని మీద 1 వీక్ నుంచి ఒక టాపిక్ అనేది నడుస్తుంది. అదేంటంటే జూన్ 15వ తారీఖున అమావాస్య, అదిగాక చెడ్డ అమావాస్య అంట. సో ఆ రోజు స్కూల్ ఎలా ఓపెన్ చేస్తారు, ఆ రోజు పిల్లలు స్కూల్కే పోకూడదు, బయటికే రాకూడదని మరికొంతమంది సో అంటున్నారు. ఇంకా కొంతమంది అయితే కనుక ఇవన్నీ మూఢనమ్మకాలు, నమ్మకండి, స్కూల్కి వెళ్ళొచ్చు, ప్రశాంతంగా వెళ్ళాలని కొంతమంది అంటున్నారు. సో దీని మీద అయితే కనుక ఈ వీడియో ఉండబోతుంది. అసలు ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళొచ్చు అనేది మీకు తెలిసింటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. సో అలాగే మనకైతే అమావాస్య రోజు, అమావాస్య ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కాదు. ఒక మాట చెప్పండి. అమావాస్య రోజు పూజలు చేసేవాళ్ళు చేస్తుంటారు, అది వేరే బ్యాచ్. సో కొంతమంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. అమావాస్య మంచిది కాదని మనం అన్నం మానేస్తామా? డైలీ ఆఫీస్కి వెళ్ళడం మానేస్తామా? ఆ రోజు మంచిది కాదనేసి చెప్పండి ఒక విషయం. కాబట్టి అమావాస్య రోజు స్కూల్కి వెళ్ళడం వెళ్ళకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి కొంతమంది ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు. అమావాస్య మేము భయపడుతున్నాము, స్కూల్కి వెళ్ళకూడదు అంటే ఆ రోజు మానిపోయండి, దాంట్లో ఏముంది. నెక్స్ట్ డే పంపించండి. నెక్స్ట్ డే పంపిస్తే పెద్ద స్టీమర్లు ఏం మునిగిపోవు కదా, ఏమన్నా వరదలు వానలు వస్తున్నాయా? ఏం కాదు కదా ఒక్కరోజు మిస్ అయితే. కొంతమంది సెంటిమెంట్ ఉన్న వాళ్ళు డ్రాప్ అవ్వండి, సెంటిమెంట్ లేని వాళ్ళు పంపేయండి. దీన్ని పట్టుకొని ఒకటే డిస్కషన్ సోషల్ మీడియాలో. వెళ్ళకూడదు, ఎలా 15th రోజు అమావాస్య ఉంది, ఆ రోజు ఎలా మీరు అనౌన్స్మెంట్ చేస్తారు అనేసి గవర్నమెంట్ని కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అమావాస్య ఏది, పౌర్ణమి ఏది అనేసి వాళ్ళు చూసుకొని మరి ఏమన్నా ముహూర్తాలు అవి పెడతారా? ఒకసారి మీరే ఆలోచించండి. సో ఇంత మూఢనమ్మకాలు అసలు అవసరం లేదు. అమావాస్య రోజే మహాలక్ష్మి పుట్టిందనేసి మనకి తెలుసు. అదేనండి దీపావళి అమావాస్య రోజు. సో దీపావళి అమావాస్య రోజు మహాలక్ష్మి పుట్టింది అని మనం ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము, కలర్ఫుల్గా లైటింగ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాము. సో అంత మంచి అమావాస్య అంటే మనకి మహాలక్ష్మి పుట్టిన రోజే అమావాస్య. ఆ రోజు ఎందుకు చెడ్డదంటున్నారు? సరే, కొంతమంది ఏదో పూర్వకాలం నుంచి కొంతమంది దాన్ని నమ్ముతున్నారు, అమావాస్య మంచిది కాదు అని నమ్ముతున్నారు. కాబట్టి ఇట్స్ ఓకే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నేను ఎవరిని తప్పును పట్టను. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది. కొన్ని స్టేట్స్లలో అమావాస్యను మంచి రోజుగా భావిస్తారు, కొన్ని స్టేట్లలో చెడ్డ రోజులుగా భావిస్తారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. దీన్ని పట్టుకొని ఒకటే డిస్కషన్. మీకు పంపించాలనుకుంటే ఆ రోజు పంపించండి, వద్దు అనుకుంటే నెక్స్ట్ డే పంపించండి. నెక్స్ట్ డే మళ్ళీ మంగళవారం ఉంటుంది అంటే ట్యూస్డే రోజు, ఆ రోజు ఎట్లా పంపిస్తామనేసి కొంతమంది అంటున్నారు. ఇంకా దీనికి మీకే వదిలేస్తున్నాను, పంపించడం లేదు. ఇలానే పెట్టుకుంటూ పోతే కనుక ఏవో ఒకటి ప్రతిరోజు ఏదో ఒకటి రాహుకాలము ఇది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మంగళవారం రోజు కూడా మంచి రోజే అని అంటారు, అమ్మవారికి ఇష్టమైన రోజు మంగళవారం, శుక్రవారం అని కూడా అంటారు. సో ఇవన్నీ నమ్మాలా? అవసరమా? ఎవరు ఏం చేయాలో అది చేయండి, వేరే వాళ్ళ మీద మాత్రం రుద్దకండి. అది ఎవరి చాయిస్ వాళ్ళది. సో దీని గురించి అయితే మనము ఒక పంతులు ఉన్నారు, వారితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో బీరంగూడ దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్లో 2-3 years అయింది అనుకుంటా స్వామివారు అక్కడే ఉండి అమ్మవారికి సేవలు చేస్తూ ఉన్నారు. సో నేనైతే కాల్ చేస్తాను స్వామికి, ఒక్కసారి మాట్లాడదాం. నిజమేది, అబద్ధమేది, అసలు ఏం చేయాలి అమావాస్య రోజు అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడదాం మనమైతే. అలాగే మీరు కూడా వింటూ ఉండండి. నేను కాల్ కూడా చేయలేదు ఇంతకుముందు, అంటే నేను ఫోన్ చేస్తున్నాను, ఇలా నేను వీడియో రికార్డ్ చేస్తానని కూడా నేను ఆయన చెప్పలేదు, స్పాట్లోనే చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా వినండి. స్వామి నమస్తే. స్వామి నేను లలితని. ఈ నెంబర్ మా బాబుదిలే స్వామి, ఈ నెంబరు. ఏం లేదు, నేను ఒక రికార్డ్ చేస్తున్నాను ఒక వీడియో ఒక టాపిక్ మీద. సో దాని గురించి ఒక డౌట్ వచ్చింది, మిమ్మల్ని అడుగుదామనేసి నేను కాల్ చేస్తున్నాను. ఇప్పుడు జూన్ 15th రోజు తెలంగాణలో స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి కదా స్వామి.
అవును. ఆ రోజు అమావాస్య వెళ్ళకూడదు అనేసి చాలామంది అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఏముంది అంటే అమావాస్య రోజు నిజంగానే వెళ్ళకూడదా, ఈ అమావాస్య చెడ్డది అని అంటున్నారు. సో స్కూల్కి ఎలా మీరు ఓపెన్ చేస్తారని గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తున్నారు. 15th అంటే ట్యూస్డే కదా. 15th మండే. మండేనే అనమాట, ఎల్లుండి. మా వాళ్ళ అమావాస్య. అవునవును. నేను కూడా చాలా మందికి అదే చెప్పాను. మంగళవారం సోమవారం కాదు బుధవారం నుంచి పంపించండి స్కూల్ కి, సోమవారం వద్దు అని చెప్పాను చాలా మందికి. ఓకే. అంటే ఆ రోజు సోమి అమావాస అంటారు, అంటే సోమవారం అమావాస సోమి అమావాస అంటారు. దాని యొక్క ఎఫెక్ట్ అంటే ఆ వాళ్ళ మనకి అంటే ఫస్ట్ డే కొత్త స్కూల్ కొత్త టాపిక్స్ లోకి చదువు ఆరంభం చేసుకోవడం వెళ్తున్నారు కదా. సో అందులో వాళ్ళు కూడా ఆటుపోట్లు ఎదుర్కొంటారు, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టుకోలేరు, కాన్సన్ట్రేషన్ కుదరదు, చెప్పేది సరిగా అర్థం కాదు పిల్లలకి. దాని గురించి ఆ రోజులు పెట్టుకోవద్దు అని చెప్తారు. గవర్నమెంట్ ఇచ్చింది అంటే గవర్నమెంట్ ఎవరైనా పట్టించుకోరు కదా. హిందువులు ఒకటే దీన్ని నమ్ముతారు, మిగతా నమ్మరు కదా. సెక్యులరిజం అనే మాట ఓన్లీ హిందువులకి మాత్రమే వర్తిస్తుంది, తెలుసు కదా మీకు. మిగతా వాళ్ళు ఎవరు దాన్ని పాటించరు, మాట్లాడుతూ ఒప్పుకోవాలి. అది ఓన్లీ మన హిందువులకి మాత్రమే దాన్ని అన్వయించేస్తాం సెక్యులరిజం. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు అమావాస్య, ఇప్పుడు మహాలక్ష్మిని అమావాస్య రోజు పుట్టింది కదా, మామూలుగా మీకు కూడా మీకు తెలుసు. అలాంటిది ఎందుకు చెడ్డ రోజు అమావాస్యని అనుకోవాలనేసి నాకు ఒక డౌట్ అనేది ఉంది. రోజు అని కాదు, అమావాస్య రోజు పాజిటివ్ గా చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా పూజలు కూడా చేసుకోవాలి. ఓకే ఓకే, దాని తగ్గట్టుగా పూజలు అమ్మవారికి చేసుకుంటే మీకు అమావాస్య బాగుంటుంది. ఇప్పుడు రాముడు రావణాసుడు యుద్ధం చేయడం కూడా అమావాస్య రోజు అమ్మవారిని పూజ చేస్తే యుద్ధానికి బయలుదేరాడు. ఓకే. పాండవులు అది కౌరవులు కొన్ని యుద్ధం చేయడానికి వెళ్ళడానికి ముందు వాళ్ళ ఆయుధాన్ని అమ్మవారికి పెట్టి వారికి పూజ చేసి అమావాస్య తర్వాత కంచి యుద్ధానికి మొదలు పెట్టారు. అమావాస్య పూజ చేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అమావాస్య అనేది ఓకే మీరు అన్నట్టు ఒక పాయింట్ కరెక్ట్, కానీ అదే సార్ దానికి చేయవలసిన పూజా కార్యక్రమాలు చక్కగా చేసుకుంటే ఫలితాలు అంతే కరెక్ట్. ఓకే. ఇప్పుడు అంత పర్ఫెక్ట్ గా అందరికి తెలియదు, నాలెడ్జ్ లో ఉంటారు, అప్పుడు చూడండి తేడా బాగా అవుతుంది. కాబట్టి మా ఊటి వాళ్ళు అంటారంటే చెప్తా మీకు అర్థం కాదు, అంత నిష్టగా మీరు చేయలేదు కాబట్టి ఎందుకు వచ్చిన తీసుకోవద్దు అంటాం. అదే మీరు ఇప్పుడు తమిళనాడు సైడ్ వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి అమావాస్య అంటే ప్రాణం, ప్రతి అమావాస్య రోజు పిల్లలు కూడా చేసుకుంటారు తమిళనాడు. ఓకే ఓకే. నేను ఇందాక ఈ టాపిక్ మీద కూడా మాట్లాడాను అనమాట. అమావాస్య రోజు కొన్ని స్టేట్స్లలో మంచిదని భావిస్తారు, కొన్ని స్టేట్లలో చెడ్డదని భావిస్తారు కదా అనేసి. అది సో అక్కడ పాయింట్ అక్కడ ఏంటి అంటే దానికి తగ్గట్టుగా మీరు పూజలు చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోకూడదు లేదు, ఎవరు చెప్పినా ఇంట్లో పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అన్న మాట పక్కన పెడితే అది ఇంట్లో ఉంటే దానికి చేయవలసిన నియమాలు కొన్ని ఉంటాయి, దానికి పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి, దాని పూజా విధానం ఒకటి నిర్దేశించబడి ఉంటుంది, దాని ప్రకారంగా చేసుకుంటే ఇల్లు బాగుంటుంది. తేడా కొట్టే మనకి తేడా కొడుతుంది. ఓకే, ఏదైనా అంతే. ఇప్పుడు మనకి హిందూయిజం లో ఏది చెయ్యదు అని చెప్పలే, కానీ చేసేదానికి మనకి ప్రొసీజర్స్ కూడా చెప్పే. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ప్రొసీజర్ పక్కన పెట్టి అది చేస్తే ఎఫెక్ట్ కాదు అనేది ప్రాచుర్యంలోకి వచ్చేస్తాం. చెప్పింది అదేలే. నేనేమంటున్నానంటే ప్రొసీజర్ ఉంటుంది. అదేలే. ఇప్పుడు మీరు ఎన్నో పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఈ స్కూల్ స్టార్టింగ్ అనేసరికి అది ప్రాంతీయ ఇంకోటి ఏంటంటే ఆ లోకల్ లో ఉండే నమ్మకాల మీద కూడా చాలా మంది బేసే ఉంటారు. తమిళనాడు అందరూ అమావాస్య బాగుంటుంది అంటారు కాబట్టి అక్కడ పట్టించుకోరు. అది అందరూ వచ్చిన తర్వాత నాకు అమావాస్య బాగుంది అంటే ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటారు. అవును. ఓకే, సో అక్కడ అంటే ప్రాంతీయ నమ్మకాలని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తున్నాం. ఓకే, అంటే కస్టమ్స్. నేనేమంటున్నానంటే చెప్పండి.
నేనేమంటున్నానంటే ఇప్పుడు నమ్మేవాళ్ళు నమ్మండి, నమ్మనోళ్ళు వదిలేయండి. దీని గురించి ఎందుకు డిస్కషను, పంపించాలనుకుంటే పంపించండి, లేదంటే నెక్స్ట్ డే పంపించండి అని నేను చెప్పానన్నమాట. మీరేమంటారు దీని గురించి? ఆహా, అంటే ఒకవేళ మంచి రోజు కావాలి అని అనుకుంటే ఇప్పుడు ఇంకా గట్టిగా చెప్పాలి అంటే మనకి అనుమానం లేకుండా మనం పాజిటివ్ మైండ్తో ఉంటే అమావాస్య కాదు ఏ రోజైనా మనకు బాగానే ఉంటుంది. ఓకే. బేసికల్లీ మనం మైండ్ సెట్ తో ఉండాలి. మన హిందూస్ ఎలాగున్నారంటే ఇంటికి వెళ్తున్నాడు, వాడికి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయింది అంటే వాడు తప్పు లేదు, వాడు ఆగున్నాడు అయినా ఎవడో వచ్చి వాడు గుర్తేసాడు అనుకుంటున్నాను, చెప్తున్నాను మీకు. అప్పుడు ఏదో హాస్పిటల్లో జాయిన్ అవుతారు. అయిన తర్వాత ఉండి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఏదో యాక్సిడెంట్ అయింది పాపం బతికేడు అని అన్నారు. వచ్చేటప్పుడు సరిగ్గా బయలుదేరలేదు, నువ్వు వాళ్ళింటికి నీ ఇంటికి నువ్వు డైరెక్ట్ గా బయలుదేరాలి, ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అవునవును. ఓకే, అంటే ఏంటంటే ఒక రకమైన భయము అపనమ్మకం తోటి వాళ్ళు ఇట్లా ఇటువంటి వైద్యులతో ఉన్నప్పుడు మనం మొత్తం సిస్టమ్ అంతా మనం మార్చలేము. అది